హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే, కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన కమిషనర్ పేరును ఖరారు చేసేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలో ఎంపిక కమిటీ ఈ నెల 17న సమావేశం కానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలపడం జరిగాయి. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ల నియామకం గురించి తెలుసుకుందాం. ఎన్నికల కమిషనర్ల నియామకం భారత రాజ్యాంగం ఆర్టికల్ 324 ప్రకారం నిర్వహించబడుతూ ఉంటుంది. ఇది ఎన్నికల పర్యవేక్షణ, దిశ, నియంత్రణ అధికారాన్ని ఈసీఐకి ఇస్తూ ఉంటుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషనర్ల రాష్ట్రపతిని నియమించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీరి యొక్క నియామక ప్రక్రియను గనక చూసుకున్నట్లయితే, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం 2023 ప్రస్తుత నియామకాల ప్రక్రియను వివరిస్తూ ఉంది. ఒక సెలక్షన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి సిఈసి మరియు ఈసీలను నియమిస్తారు. వీరిలో ప్రధానమంత్రి, ఒక కేంద్ర కేబినెట్ మంత్రి మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు లేదా అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఇందులో భాగంగా ఉంటారు. అయితే న్యాయశాఖ మంత్రిత్వ నేతృత్వంలోని సర్చ్ కమిటీ, సెలక్షన్ కమిటీ పేర్ల ప్యానెల్ను ప్రతిపాదిస్తూ ఉంటుంది. ఇది సమగ్రమైన మరియు కఠినమైన ఎంపిక ప్రక్రియను నిర్ధారిస్తూ ఉంటుంది. ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే, ఈ ఏడాది జనవరిలో టోకు ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. కూరగాయలు సహా పలు ఆహార పదార్థాల ధరలు అనేవి తగ్గాయి. టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం జనవరిలో 2.31% నమోదైంది. 2024 డిసెంబర్లోని 2.37% కంటే ఇది కాస్త తక్కువ. 2024 జనవరిలో ఇది 0.33%గా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు అనేవి ఇలా ఉన్నాయి. ఇప్పుడు టోకు ధరల ద్రవ్యోల్బణం అంటే ఏంటో తెలుసుకుందాం. టోకు ధరల ద్రవ్యోల్బణం హోల్సేల్ మార్కెట్లో వస్తువుల ధరలు వినియోగదారుడికి చేరకముందే వాటి యొక్క సగటు మార్పును కొలుస్తూ ఉంటుంది. ఇది రిటైల్ స్థాయిలో కాకుండా ఉత్పత్తిదారు స్థాయిలో ధరల వ్యత్యాసాలను ట్రాక్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క లక్షణం ఏంటంటే, ఆర్థిక సలహాదారు కార్యాలయం, అదేవిధంగా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ డబ్ల్యూపీఐని కొలవడం జరుగుతూ ఉంటుంది. ఈ కొలవడానికి బేస్ ఇయర్గా ప్రస్తుతం 2011-12 సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకోవడం జరిగింది. ఇందులో కొలవడానికి ఉండేటటువంటి భాగాలు కనుక చూసుకున్నట్లయితే, ప్రాథమిక వస్తువులు, ఇంధనం, శక్తి అండ్ తయారీ వస్తువులు అనేవి ఉంటాయి. దీంతోపాటు ఆర్థిక సలహాదారు కార్యాలయం ద్వారా నెలవారీగా ఇది ప్రచురితం అవుతూ ఉంటుంది. అసలు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఉత్పత్తి స్థాయిలో ఉన్నటువంటి ధరల ధోరణులను అర్థం చేసుకోవడంలో సహాయపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ద్రవ్యోల్బణ ధోరణులను అంచనా వేయడానికి మరియు ద్రవ్య విధానాన్ని సర్దుబాటు చేయడానికి విధానకర్తలు ఉపయోగిస్తూ ఉంటారు. దీంతోపాటు ధరల వ్యూహాలు మరియు సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్లాన్ చేయడంలో వ్యాపారాలకు ఇది సహాయపడుతూ ఉంటుంది. దీని యొక్క పరిమితులు గనక చూసుకున్నట్లయితే, ఇందులో ఇది సేవలను మినహాయించి మొత్తం ద్రవ్యోల్బణానికి తక్కువ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. అంతేకాకుండా రిటైల్ ధరలను బాగా ప్రతిబింబించే సిపిఐ మాదిరిగా కాకుండా వినియోగదారులకు కేంద్రీకృతం కాకుండా ఉంటుంది. ఇప్పుడు డబ్ల్యూపీఐ మరియు సిపిఐ మధ్య తేడా గురించి తెలుసుకుందాం. ఇందులో కేవలం వస్తువులనే కవర్ చేస్తుంది. ఈ వినియోగదారుల ధరల సూచిలో ఇది సేవలను కవర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ టోకు ధరల సూచీలో తయారీపై ఎక్కువ భారం ఉంటుంది. అదేవిధంగా వినియోగదారుల సూచీలో ఆహారం మరియు సేవలపై ఎక్కువ భారం ఉంటుంది. అదేవిధంగా ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, టోకు ధరల సూచీలో ఉత్పత్తిదారులు మరియు వ్యాపారాలను ఇది ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా వినియోగదారుల ధరల సూచీలో వచ్చేసరికి వినియోగదారులను నేరుగా ఇది ప్రభావితం చేస్తూ ఉంటుంది. అయితే దీనిని టోకు ధరల సూచీని వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తూ ఉంటుంది. అదేవిధంగా వినియోగదారుల ధరల సూచీని జాతీయ గణాంకాల కార్యాలయం ద్వారా ఇది ప్రచురించడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే, కార్యనిర్వాహక నియామకాల్లో సిజేఐ ప్రమేయాన్ని ఉపరాష్ట్రపతి ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి తెలుసుకుందాం. భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు అధిపతి. న్యాయ పరిపాలన, న్యాయకత్వం, కోర్టు కార్యకలాపాలను పర్యవేక్షించడం మరియు న్యాయ విధానాలను మార్గనిర్దేశం చేయడానికి వీరు బాధ్యత వహిస్తూ ఉంటారు. అయితే న్యాయమూర్తుల నియామకం, బదిలీలో న్యాయ వ్యవస్థ స్వతంత్రతను నిర్ధారించడంలో సిజేఐ అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం సిజేఐతో సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరినీ రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అయితే వీరి యొక్క నియామకాలు గనక చూసుకున్నట్లయితే, వీరిలో వివిధ కోర్టులు, న్యాయ సంస్థల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల్లో సిజేఐ కీలక పాత్ర పోషించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కనుక చూసుకున్నట్లయితే, సుప్రీంకోర్టుల న్యాయమూర్తుల నియామకాలకు రాష్ట్రపతి కొలీజియంను సిఫార్సు చేసే
వ్యవస్థ అనేది ఉంటుంది. ఇది మనకి ఆర్టికల్ 124లో మనం చూడవచ్చు. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు గనక చూసుకున్నట్లయితే హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీ కోసం సంప్రదింపులు అనేవి ఆర్టికల్ 217 అండ్ 222లో మనం చూడవచ్చు. అయితే తాత్కాలిక మరియు అదేవిధంగా న్యాయమూర్తులు గనక చూసుకున్నట్లయితే తాత్కాలిక సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఆర్టికల్ 128 చెప్తుంది. అదేవిధంగా తాత్కాలిక హైకోర్టు న్యాయమూర్తులను ఆర్టికల్ 224 అనేది చెప్తూ ఉంటుంది. దీంతోపాటు ట్రిబ్యునల్ మరియు కమిషనర్లు వంటి సంస్థల నియామకాల్లో వీరు పాల్గొంటూ ఉంటారు. ఇందులో భాగంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్, ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ అనేవి ఉంటాయి. దీంతోపాటు భారతదేశపు అత్యున్నత అవినీతి నిరోధక సంస్థ ఎంపిక కమిటీ యొక్క సభ్యుడు కూడా ఇందులో ఉంటారు. ఇకపోతే 4వ ఆర్టికల్ విషయానికి వస్తే దేశంలోని 20 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అంటే ఎన్బిఎఫ్సిలు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సరెండర్ చేశాయి. ఈ సంస్థల్లో 2 సంస్థలు ఎన్బిఎఫ్సి వ్యాపారం నుంచి వైదొలగడంతో సిఆర్ఓను వెనక్కి ఇచ్చేయడం జరిగాయి. ఇప్పుడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఎన్బిఎఫ్సి అనేది కంపెనీల చట్టం 1956 కింద రిజిస్టర్ చేయబడినటువంటి ఒక సంస్థ. రుణాలు, అడ్వాన్సుల వ్యాపారం, ప్రభుత్వం లేదా స్థానిక అథారిటీ జారీ చేసినటువంటి షేర్లు, స్టాక్స్, బాండ్స్, డిబెంచర్లు, సెక్యూరిటీలు లేదా ఇలాంటి స్వభావం కలిగిన ఇతర మార్కెట్ చేయదగినటువంటి సెక్యూరిటీల కొనుగోలు, లీజింగ్లు, అద్దె కొనుగోలు లేదంటే బీమా వ్యాపారం, చిట్ వ్యాపారం మొదలైన వాటికి ఇది వ్యవహరిస్తూ ఉంటుంది. వ్యవసాయ కార్యకలాపాలు, పారిశ్రామిక కార్యకలాపాలు, ఏదైనా వస్తువుల క్రయ విక్రయాలు లేదా ఏదైనా సేవలను అందించడం, దీంతోపాటు స్థిరాస్తుల అమ్మకం, నిర్మాణం ప్రధాన వ్యాపారంగా ఉన్న ఏ సంస్థలో కూడా ఇందులో చేర్చబడదు. అయితే సాధారణంగా ఈ సంస్థలు ప్రజల నుంచి సాంప్రదాయ డిమాండ్ డిపాజిట్లను తీసుకోవడానికి అనుమతించబడవు. వారు టైం డిపాజిట్లను మాత్రమే స్వీకరించగలరు. దీంతోపాటు వారు పొదుపు లేదా కరెంటు ఖాతా సౌకర్యాలను అందించరు. అయితే 12 నెలల కంటే తక్కువ లేదా 60 నెలల కంటే ఎక్కువ కాలానికి డిపాజిట్లను స్వీకరించలేవు. వీరి యొక్క నిబంధన ఏంటంటే ఎన్బిఎఫ్సిల విధులను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదేవిధంగా ఆర్బీఐ అనేది 2 నిర్వహిస్తూ ఉంటాయి. ఎన్బిఎఫ్సిలకు లైసెన్సులు జారీ చేయడం, దీంతోపాటు వాటి కార్యకలాపాలను నియంత్రించడం, అవి నియమ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడం అనే అధికారం ఆర్బీఐకి ఉంటుంది. ఇప్పుడు ఎన్బిఎఫ్సి వర్సెస్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. ఎన్బిఎఫ్సిలకు బ్యాంకింగ్ లైసెన్స్ అనేది ఉండదు. ఎన్బిఎఫ్సిలు డిమాండ్ డిపాజిట్లను స్వీకరించలేవు. అదేవిధంగా ఎన్బిఎఫ్సిలు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టంలో భాగం కావు మరియు సొంతంగా డ్రా చేసిన చెక్కులను కూడా ఇవి జారీ చేయలేవు. దీంతోపాటు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యొక్క డిపాజిట్ ఇన్సూరెన్స్ సదుపాయం బ్యాంకుల మాదిరిగా కాకుండా ఎన్బిఎఫ్సిల డిపాజిటర్లకు అందుబాటులో ఉండవు. అయితే బ్యాంకుల మాదిరిగా కాకుండా ఎన్బిఎఫ్సిలు కఠినమైన మరియు గణనీయమైన నిబంధనలకు లోబడి ఉండవు. ఇకపోతే 5వ ఆర్టికల్ విషయానికి వస్తే అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఓవల్ కార్యాలయంలో అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీల మధ్య భేటీలో వాణిజ్యం, సుంకాలు, రక్షణ ఒప్పందాలపై ప్రధానంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ భేటీని ఇరు దేశాలు కాకుండా ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనించాయి. ఇప్పుడు అమెరికా, భారత్ యొక్క పరస్పర సుంకాల గురించి తెలుసుకుందాం. ఈ పరస్పర సుంకాలు అనేవి ఒక దేశం దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించే పన్నులను సూచిస్తుంది. ఇది మరొక దేశం తన వస్తువులపై విధించిన సుంకాలకు సమానం. యుఎస్ సందర్భంలో ఈ విధానాన్ని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టారు. అతను ఒక కన్ను కోసం ఒక కన్ను, టారిఫ్ కోసం సుంకం అని వాదించడం జరిగింది. అంటే అమెరికా ఉత్పత్తులపై ఆ దేశాలు విధించే సుంకాల ఆధారంగా ఇతర దేశాల నుంచి దిగుమతులపై అమెరికా సమానమైనటువంటి సుంకాలను వసూలు చేస్తూ ఉంటుంది. అయితే దీని యొక్క పాలసీ మెకానిజం కనుక చూసుకున్నట్లయితే అమెరికా వస్తువులపై తన వాణిజ్య భాగస్వాములు విధించే సుంకాలకు అనుగుణంగా పరస్పర సుంకాలను అమలు చేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో ఉత్పత్తి కేంద్రీకృత విధానం లేదా దేశం ఆధారిత విధానం ఉండవచ్చు. దీంతోపాటు గోల్డ్మన్ సాక్స్ ప్రకారం ఉత్పత్తి ద్వారా టారిఫ్లను ఉత్పత్తి సరిపోల్చడం వల్ల యుఎస్ యొక్క సగటు టారిఫ్ రేటును సుమారు 2% పాయింట్లను పెంచవచ్చు. అయినప్పటికీ నిర్దిష్ట ప్రభావం అవలంబించిన విధానంపై ఆధారపడి ఉంటుంది. దీంతోపాటు భారతదేశ ఎగుమతి ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం యుఎస్ మరియు భారతదేశం యొక్క ఎగుమతి ప్రొఫైల్లో తేడాల కారణంగా పరస్పర సుంకాలు భారతదేశాన్ని గణనీయంగా ప్రభావితం చేయకపోవచ్చు. భారత పిస్తా పప్పులపై అమెరికా 50% పరస్పర సుంకాలు విధిస్తే పిస్తా పప్పులు భారతదేశం నుంచి ప్రధాన ఎగుమతి కానందున భారతదేశం ప్రతికూలంగా ప్రభావితం కాదని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ పేర్కొనడం జరిగింది. అయితే భారత వస్తువులపై అధిక అమెరికా సుంకాలు
గనక చూసుకున్నట్లయితే ఇందులో వస్త్రాలు, పాదరక్షలు వంటి శ్రమతో కూడిన వస్తువులపై అధిక అమెరికా సుంకాలను భారత్ ఎదుర్కొంటూ ఉంటుంది. వివిధ ఉత్పత్తులపై 15 నుంచి 35 వరకు సుంకాలు అనేవి ఉన్నాయి. అందువల్ల పరస్పర సుంకాలు కొన్ని రంగాలను ప్రభావితం చేయనప్పటికీ భారతదేశం ఇప్పటికీ కీలక ఎగుమతి ఉత్పత్తులపై అధిక సుంకాలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఇప్పుడు ద్వైపాక్షిక వాణిజ్య గణాంకాలు గనక చూసుకున్నట్లయితే $82.52 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యంతో అమెరికా భారత్కు రెండో పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారత్ నుంచి అమెరికాకు $52.89 బిలియన్ ఎగుమతులు, అదేవిధంగా అమెరికా నుంచి $29.63 బిలియన్ దిగుమతులు అనేవి వస్తున్నాయి. దీంతోపాటు అమెరికాతో భారత్కు $23.26 బిలియన్ వాణిజ్య మిగులు అనేవి ఏర్పడింది. అయితే సమస్య యొక్క సంక్లిష్టతల దృష్ట్యా పరస్పర సుంకాలకు సంబంధించి ఏప్రిల్ 2025లో అమెరికా నిర్ణయం కోసం భారత్ వేచి చూసే అవకాశం ఉంది. అదేవిధంగా జూన్ 2019లో మాదిరిగానే అదే చర్యల్లో స్పందించనుంది. ఇకపోతే 6వ ఆర్టికల్ విషయానికి వస్తే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మహాకుంభ్ 2025లో భక్తులకు అంతరాయం లేని బ్యాంకింగ్ సేవలను అందించడం జరిగింది. ఇప్పుడు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. దీనిని 2018 సంవత్సరం సెప్టెంబర్ 1న ప్రారంభించడం జరిగింది. ఇది భారత ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దీనిని కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖలోని తపాలా శాఖ కింద వ్యవహరించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క విజన్ ఏంటంటే సామాన్యుడికి అత్యంత అందుబాటులో సరసమైనటువంటి బ్యాంకుగా ఉండాలని దీని యొక్క ఉద్దేశం. దీంతోపాటు బ్యాంకింగేతర మరియు తక్కువ బ్యాంకింగ్ ఉన్నవారికి బ్యాంకింగ్ అడ్డంకులను తొలగించడం, విస్తారమైన పోస్టల్ నెట్వర్క్లను ఉపయోగించుకోవడం, దీంతోపాటు లాస్ట్ మైల్ బ్యాంకింగ్ సేవల కోసం 4 లక్షల మంది పోస్టల్ ఉద్యోగులను ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీని యొక్క కీలక ఫీచర్లు కనుక చూసుకున్నట్లయితే డిమాండ్ డిపాజిట్లను మాత్రమే స్వీకరించగలదు. దీంతోపాటు ప్రతి కస్టమర్కు 2 లక్షల వరకు డిపాజిట్ పరిమితి అనేది ఉంటుంది. అయితే ఇందులో ఉన్నటువంటి ఆంక్షలను కనుక చూసుకున్నట్లయితే టైం డిపాజిట్లు లేదా ఎన్ఆర్ఐ డిపాజిట్లను స్వీకరించలేరు. అంతేకాకుండా బ్యాంకింగేతర ఆర్థిక కార్యకలాపాలకు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయడం కుదరదు. దీని యొక్క విధులు కనుక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్కు సాధికారత కల్పిస్తూ ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకింగ్ లేని జనాభాకు సేవ చేయడంపై ఇది దృష్టి పెడుతూ ఉంటుంది. దీంతోపాటు డిజిటల్ ఇండియా చొరవకు ఇది మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా తక్కువ నగదు యొక్క ఆర్థిక వ్యవస్థను ఇది ప్రోత్సహిస్తూ ఉంటుంది. అయితే ఆర్థిక భద్రత మరియు సాధికారతకు సమానమైనటువంటి అవకాశాలను నిర్ధారించడం లక్ష్యంగా ఇది పెట్టుకుంది. దీని యొక్క సర్వీస్ ఛానల్స్ కనుక చూసుకున్నట్లయితే కౌంటర్ సర్వీసులు, మైక్రో ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, SMS, IVR ద్వారా లభించడం జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క అథెంటికేషన్ అండ్ లావాదేవీలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా ఖాతా తెరవడానికి ఆధార్ను ఉపయోగిస్తుంది. అదేవిధంగా అథెంటికేషన్, ట్రాన్సాక్షన్ పేమెంట్స్ కోసం QR కార్డ్ లేదా బయోమెట్రిక్స్ను ఉపయోగించడం జరుగుతుంది. మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.